ఎనలిస్ట్ జాయిన్ అవుతా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కైలాష్ నేత గారు, బీఆర్ఎస్ నుంచి నాగేందర్ గౌడ్ గారు ముగ్గురు జాయిన్ అయ్యారు. ముందుగా బీఆర్ఎస్ వాదన తెలుసుకుందాం, ఆ తర్వాత మనం కాంగ్రెస్ వాదన, ఆ తర్వాత ఎనలిస్ట్ గారి దగ్గరికి వెళ్దాం. బీఆర్ఎస్ నుంచి నాగేందర్ గౌడ్ గారు జాయిన్ అవుతా ఉన్నారు. నాగేందర్ గౌడ్ గారు ఎలా చూస్తారు ఇవాళ సుప్రీంకోర్టు కాస్త మీరు వేసినటువంటి పిటిషన్కి గాను ఇవాళ మీ తరపున వినిపించినటువంటి వాదనలకు అనుగుణంగానే సుప్రీంకోర్టు మాట్లాడినట్టుగా తెలుస్తుంది, ఎలా చూస్తారు మీరు? ముందుగా ప్యానల్ ఉన్న మిత్రులకు కైలాస్ గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, మీకు కానీ, ఛానల్ కు అందరు కూడా నమస్కారాలు. అయితే ఈ రోజు చూస్తే ఈ రోజు కానీ సుప్రీంకోర్టులో స్టార్ట్ అయినప్పటి నుండి, లేకుంటే పార్టీ మారినప్పటి నుండి స్పీకర్ గారికి వెళ్ళి కూడా ఒకసారి ఆలోచన చేస్తే స్పీకర్ వ్యవస్థను తప్పుదారి పట్టించే తీరుగా ఈ రోజు ప్రభుత్వం కొనసాగుతుంది. ఒకటి. రెండవది, ఏదైతే స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నాలే, ఈ నిర్ణయాన్ని ఆయన ఆలస్యం చేయడము, జాప్యం చేయడం వెనకేమవుతుందంటే ప్రజాస్వామ్యం లోపల ఇది ఆహ్వానించదగిన విషయం కాదని చెప్పి ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. ఒకటి, స్పీకర్ గారు ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశారో హైకోర్టును అప్రోచ్ అయినాక, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు వరకు అత్యున్నతమైన న్యాయస్థానంలో ఈరోజు ప్రభుత్వానికి, స్పీకర్ వ్యవస్థకు, లేకుంటే ఆ కార్యదర్శికి అందరినీ కూడా కోర్టు పరిధిలో ఉన్నంత మేరకు చాలా గట్టిగా మందలిస్తున్నా కూడా దాంట్లో చలనం లేకుండా పోతున్నది. నేను ఒక్కటేమంటున్నా అంటే, ఈ రోజు ప్రజాపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలన పేరు మీద చెప్తున్నారు కదా, ప్రజలంతా మా వైపు ఉన్నారు, మిమ్మలను ఎంపీ ఎలక్షన్ లోపల గుండుసుండ ఇచ్చిండ్రు అని చెప్పి పదే పదే అంటున్నారు. పదే పదే అన్నప్పుడు ఈ రోజు ఎందుకు భయపడుతున్నారు? మరి మీరు 10 మందిని రాజీనామా చేస్తే కోర్టు వరకు అనర్హత కన్నా ఇది స్పీకర్ గారు, ముఖ్యమంత్రి గారు పిలిచి ఒక్కసారి రాజీనామా చేయమని అంటే 10 శాసనసభ స్థానాలకు ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వస్తే మాకు గుండు సున్న వస్తుందా, మీకు గుండు సున్న వస్తుందా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది తేలిపోతుంది కదా. మీరు ఈ రోజు 1.5 year లో మీరు చేసిన పరిపాలనకు రెఫరెండంగా ఈ ఎన్నికలు పెట్టుకుంటే కూడా సరిపోతుంది కదా. మీకు ఒకవేళ ప్రజాపాలన జరుగుతుంది, ప్రజలంతా కూడా మిమ్మల్ని విశ్వసిస్తున్నారు, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ, మీరు ఇచ్చిన హామీలు కానీ, లేకుంటే నిరుద్యోగుల పట్ల మీరు వ్యవహరిస్తున్న తీరు కానీ, ఇప్పుడు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు, అవిటిని కూడా గాలికి వదిలేసేసిండ్రు, లేకుంటే ఉద్యోగస్తులకు అందరికి కూడా స్వేచ్ఛాయుతమైన వాతావరణం లోపల అంటే మీరు ధర్నాలు చేసుకోవచ్చు, అడగవచ్చు, చేయొచ్చు, అన్ని చేస్తామని చెప్పారు. ఈ రోజు ఉద్యోగస్తులను ఎక్కడికక్కడ వాళ్ళకి ఇచ్చే డిఎల్ ఇచ్చే పరిస్థితులు లేరు, లేకుంటే వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ ఏదైతే రిటైర్మెంట్ అయినాక ఇచ్చే బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితులు లేరు. అదే విధంగా చూస్తే ఎన్నికల లోపల మాట ఇచ్చారు ఎంప్లాయీస్ కి అందరికి, మేము ఏదైతే పెన్షన్ వ్యవస్థ చేస్తామన్నారు. అన్నిటిని విస్మరించిన ప్రభుత్వము. నాగేంద్ర గారు, నేనేమంటున్నానంటే మనం ఆ వైపు వద్దాం, ఆ వైపు చర్చ మళ్ళీ మొదలెడదాం. కానీ ఇక్కడ ఇవాళ ప్రశ్న ఏంటంటే, ఇవాళ క్లియర్గా కాస్త మీరేసినటువంటి పిటిషన్కి సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ఇవాళ జరిగినటువంటి వాదోపవాదాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా క్లియర్ కనిపిస్తూ ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ ఏదైతే పిటిషన్ వేసిందో దానికి అనుకూలంగానే కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ ఒకటి, ఇప్పుడు మీరు అంటున్నటువంటి మాటతో కాస్త ఇక్కడ ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశం కనుక వస్తే, గత 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు ఆ వేరే పార్టీల నుంచి మీ పార్టీలకు కూడా వచ్చారు. అప్పుడు అన్ఫార్చునేట్ అపోజిషన్లో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, లేదా మిగిలిన పార్టీలు కావచ్చు, ఆనాడు వాళ్ళు కేసులు వేయలే కాబట్టి మీరు బయటపడ్డారని అనుకోవచ్చు కదా. కేసులు వేస్తుంటే అప్పుడు ఆ 10 ఏళ్ల పాటు మీకు కూడా ఇదే పరిస్థితి అయ్యి ఉండేది. ఇవాళ బ్రదర్, నేను ఏమంటున్నా అంటే, వీళ్ళు ఎన్నికల లోపల పిసిసి ప్రెసిడెంట్ హోదాలో ఆయన ఎన్నో సార్లు పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడిండు. దాంట్లో నా రికార్డులు ఉన్నాయి. నేనేమంటున్నా అంటే, వాళ్ళు మాట్లాడిన దాంట్లో ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ హోదాలో ఎవరైనా పార్టీ మారితే ఫస్ట్ నేను రాయితో కొడతా, తర్వాత మీరు రాళ్లతో కొట్టి రాళ్ళు ఎత్తేస్తాం కానీ పార్టీ మారనికే మనం తీసుకోమని చెప్పారు. అది ఒకటి అవుతుంది. రెండోది ఏంటంటే పదే గత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు గతంలో మీరు మాట్లాడినారు, మీరు పిసిసి ప్రెసిడెంట్ గా మేమేమంటున్నాం అంటే, గత ప్రభుత్వం గురించి మాట్లాడినప్పుడు గతంలో మీరు ఎన్నికల ముందు 6 గ్యారంటీలను, అదే విధంగా 420 హామీలను ఈ రోజు ఒక్కటి కూడా నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నది.
మరి ఎందుకని మీరు ఆ రోజు మాట్లాడినరు? అది కూడా మీకు తెలిసి తెలియక మాట్లాడినరా? లేకుంటే మీలాంటి జర్నలిస్టులే అందరు అడిగినారు ఆ రోజు కూడా. బట్టి విక్రమార్క గారు కానీ లేకుంటే రేవంత్ రెడ్డి గారిని కానీ ఆ రోజు కూర్చుని అడిగినరు, డిబేట్ లో అడిగినరు. లేకుంటే ప్రెస్ సోదరులు అందరు కూడా జర్నలిస్టులు అందరు ప్రశ్నించారు. మీరు ఇన్నిగానం వాగ్దానాలు ఇస్తున్నారు, మరి రాష్ట్ర బడ్జెట్ ను ఒకసారి చూసుకున్నారా, మీకు తెలుసా అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటండి, మేము సుదీర్ఘ కాలం మేము పరిపాలన చేసినాం, కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర దాటిన పార్టీ, ఎన్నో బడ్జెట్లు మేము ప్రవేశపెట్టినాం, మాకు సరి అయిన అవగాహన ఉన్నదని చెప్పారు. మరి అది అప్పుడు అట్లా మాట్లాడి తప్పుతా ఉన్నారు. ఈ రోజు అప్పులకు మేము కడుతున్నాం అంటున్నారు, అప్పులకు మిత్రులానికి మేము కడుతున్నాం అంటున్నారు. నేను అందుకే దానికే నేను ప్రశ్నిస్తున్నది ఏంటి, ప్రభుత్వాన్ని మీ ద్వారా ఏంటంటే, మీరు ఒకవేళ మీరు ఇచ్చిన అన్ని కూడా గ్యారంటీలు అమలైనట్లు అని మీరు భావిస్తే, మీరు ప్రజాపాలన ఏదైతే గత ప్రభుత్వం ఇయ్యని పాలన మేము ఇస్తున్నాం అనుకుంటే, ప్రజల విశ్వాసం ఈ రోజు కూడా మీకే ఉన్నది అనుకుంటే, మీరు ఆ 10 మందితో తెలుసుకొని సరిపోతుంది కదా. 10 మంది ఎట్లయినా పార్టీ నిడిచిపెట్టి వచ్చారు కదా, పార్టీ నిడిచిపెట్టి పార్టీ మారారు కదా, అత్యున్నత న్యాయస్థానం అత్యంత లేస్తుంది కదా. ఒకసారి కాంగ్రెస్ నేత మాటలు కూడా విందాం. కాంగ్రెస్ కైలాష్ నేత గారు మనతో పట్టినారు. కైలాష్ నేత గారు ఒక మాట చెప్పండి. రీసెంట్ టైమ్స్ లో ఇప్పుడు ఈ 10 మందిలో కొంతమంది ఎమ్మెల్యేలు మేము అసలు ఇంకా పార్టీ మారలేదు, ఎందుకు మా మీద ఇంత దుమ్మెత్తిపోస్తా ఉన్నారు, మేము పార్టీలు మారలేదు కదా అని చెప్పేసి పోలీస్ స్టేషన్ల దగ్గర కావచ్చు, లేదంటే చుట్టుపక్కల వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర